భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగబోతుందా అనేటువంటి అంశం గురించి చర్చ జరుగుతుంది. కేవలం మన భారత్లోనే కాదు, ప్రపంచ దేశాలు కూడా మరి భారత్ పాకిస్తాన్ వైపు చూస్తూ ఉన్నాయి. ఏం జరగబోతుంది, భారత్ పాక్ మధ్య ఉండే వార్ ఎలా ఉండబోతుంది? ఇప్పటికే టెక్నికల్గా పాకిస్తానీ భారత్ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు నీళ్ళు ఆపింది, మరోవైపు వాణిజ్యపరంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. అయినప్పటికీ పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవుతుంది. మరి అటువంటి కయ్యానికి కాలు తూతున్నటువంటి పాకిస్తాన్ ఏం చేయాలి, ఎట్లా దాని మెడలు వంచాలి, ఎట్లా దాని కోరలు చీల్చాలన్నటువంటి కాన్సెప్ట్లో భారత్ ప్రధాని మోదీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది ఆర్మీకి. యుద్ధానికి సిద్ధంగా ఉండాలి, అవసరమైన ఆయుధాలని సిద్ధం చేసుకోవాలి. ఏ క్షణమైనా వార్ వస్తే వార్లోకి ప్రతి ఒక్క భారతీయుడు దిగడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇక ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు మోటివేట్ చేసుకున్నటువంటి పరిస్థితి మన భారత్లో కనిపిస్తుంది. సో భారత్ సంబంధించి ఇక త్రిశూల నైపుణ్యంతో, త్రిశూల అంటే 3 కోణాలలో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో ఓవైపు నుంచి నేవీ, ఇంకోవైపు నుంచి ఆర్మీ, ఇంకోవైపు నుంచి వైమానిక అంటే విమానానికి సంబంధించి ఇట్లా ఎవరికి వాళ్ళు యుద్ధానికి అనేకమైనటువంటి వ్యూహాలని పనేందుకు సిద్ధమవుతుంది. మరోవైపు హైదరాబాద్ అంతా కూడా హై టెన్షన్, హై అలర్ట్లో ఉన్నట్టు తెలుస్తోంది. హై టెన్షన్, హై అలర్ట్ అని ఎందుకంటున్నా అంటే ఓవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఇక వార్ నడుస్తూ ఉంటే ఎవరైతే టెర్రరిస్టులు టూరిస్టుల మీద దాడి చేసిరో ఆ టెర్రరిస్టులని ఖచ్చితంగా చంపాలి, ఆ టెర్రరిస్టులను వేటాడాలి. మరి టెర్రరిస్టులను చంపితే కానీ మన టూరిస్టులు, మన భారతీయుల ప్రాణాలకు నిజంగానే మనం నిజమైనటువంటి నివాళులు అర్పిస్తామన్నటువంటి నేపథ్యం కాబట్టి సో హైదరాబాద్లో కూడా కొంత ఉగ్ర మూకాలు ఏమైనా దాడి చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో అదొక రకమైనటువంటి పోలీసు బందోబస్తు ఉంటే, మరోవైపు అందాల పోటీలు నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో అందాల పోటీలకు దాదాపు 100కు పైగా దేశాల నుంచి అందగతలు వస్తూ ఉన్నారు, అందాల పోటీలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు అంశాల నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీసు బలగాలు, ఇంటెలిజెన్స్ అంతా కూడా హై అలర్ట్ను, భారీ బందోబస్తును మరి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇవి ప్రధానంగా అయితే హైలైట్ కనిపిస్తున్నటువంటి అంశాలు. మరోవైపు ఇక శాంతి చర్చలు, మావోయిస్టులు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. పోలీసు బలగాలు అదొక రకమైనటువంటి వార్ నడుస్తూ ఉంది మావోయిస్టుల మధ్య, పోలీసు బలగాల మధ్య. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 నాటికి మరి మావోయిస్టు రహిత భారత్గా మార్చుతామంటే ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు, హోరక్కు సంఘ నేతలంతా కూడా మరి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీలని కూడా శాంతి చర్చల్ని కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట్లా చాలా అంశాలున్నాయి. అన్ని గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేసుకుందాం. భూభారతి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు 60 గజాలే అంటున్నారు, ఇంకోవైపు రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, పత్తి రైతులకు ఆధార్ కార్డు లాంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్డు కావచ్చు, ఇలా చాలా అంశాలను అన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మొదటగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత పూర్తి వార్త కథంలోకి పోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఒక పోల్ గురించి కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. అమ్మ గీతం ఒక పోల్ పెట్టు, తూకంలో కోత అన్నదాతకు వేత ఉన్నది కాబట్టి సో రైతులకు సంబంధించి నిజంగానే ఒడ్ల కొనుగోలులో క్వింటాల్కు 5 కిలోల కోత జరుగుతుందా, జరగట్లేదా? వడ్ల కొనుగోలులో నిజంగానే మరి క్వింటాల్కు 5 కిలోల కోత జరుగుతుందా, జరగదా, అంటే తరుగు తీస్తున్నారా లేదా అనేది ఒక పోల్ పెట్టే ప్రయత్నం చేయి. చివరిలో దాని గురించి మాట్లాడదాం. రైట్, తొలి వెలుగు నుంచి ఫస్ట్ ఈ పేపర్ నుంచి కనుక మనం మొదలు పెడితే ఈ పేపర్లో మనకు కనిపిస్తున్నటువంటి వార్త, రేషన్ కార్డులపై గుడ్ న్యూస్, కొత్త పేర్లు చేరుస్తున్న సర్కార్. ఆన్లైన్లోనే నేమ్స్ ఎంట్రీ ప్రక్రియ, కొత్త వారికి మే నెల కోటా బియ్యం. బీఆర్ఎస్ 10 ఏళ్లలో లేని వెసులుబాటు, ప్రభుత్వ నిర్ణయంతో ఆనందంలో ప్రజలట. సో కార్డులపై, రేషన్ కార్డులపై గుడ్ న్యూస్, కొత్త పేర్లు చేరుస్తున్నారు సర్కార్. గతంలో మనం చూసినాం, సచ్చినోడు సచ్చితే ఇక పుట్టినోడి పేరు కూడా ఎక్కుకుంటుండే. సచ్చినోదేమో అప్పుడే తొలగిస్తారు, కానీ పుట్టినోడి పేరు మాత్రం ఎక్కించాలంటే ఆ రేషన్ కార్డులోకి ఏళ్ళు తరబడి పట్టేది. సో ఇప్పుడు అట్లా కాదు, కొత్త పేర్లు సర్కారు చేరుస్తున్నదట. కొత్తగా 1,00,000కు పైగా 1,50,000 మందికి పైగా ఇప్పటికే రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. ఇంకా కొంతమంది యాడ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో కొత్త వారికి మే నెల కోట బియ్యం అందిస్తారట. గత 10 ఏళ్ల కంటే ఇది బెటర్ అనేది ఆనందంలో ప్రజలు ఉన్నారట. దాని గురించి పూర్తిగా మాట్లాడదాం. ఇక మరో వార్త చూస్తే, అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్లో, హైదరాబాద్లో నయా ట్రెండ్. కోల్ లీవింగ్ పేరుతో కొత్త వ్యాపారం, సకల సౌకర్యాలతో హాస్టళ్లలో ఏర్పాట్లు, పబ్లిక్గానే అడ్వర్టైజులు చేస్తున్న యాజమాన్యాలు. రెగ్యులర్ హాస్టల్స్ కంటే వీటిపై యువత మొగ్గు. ఒక్కొక్కరికి 10,000 నుంచి 15,000 రూపాయల వసూలు.
సో మనకు హాస్టల్స్ గురించి తెలుసు, చాలామంది ఏదో ఒక సమయంలో హాస్టల్లో ఉండి ఉంటారు. తర్వాత పీజీలను వచ్చాయి. ఇప్పుడు మరో కొత్త ట్రెండ్ నడుస్తోంది. హైదరాబాద్లో కో లివింగ్ హాస్టల్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి యువత, ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల కొత్త ఎంపికగా మారాయి. ఈ పీజీ హాస్టల్లో అధినే సౌకర్యాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ గదులు, ఇక షేర్డ్ కిచెన్లు, వర్క్ స్పేస్లు, హై స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తాయి. సాంప్రదాయ హాస్టళ్లకు ప్రత్యామ్నాయంగా తమను తాము ఉంచుకుంటాయి ఈ కో లివింగ్ హాస్టల్స్. అయితే వీటిపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. నైతికంగా వీటి వల్ల ప్రతికూల ప్రభావం పడుతున్నట్టు వాదించేవారు ఉన్నారు. కో లివింగ్ పీజీ హాస్టల్స్ వల్ల సామాజికంగా, నైతికంగా చిక్కులు తప్పవని చాలామంది భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆందోళనలు కూడా నెలకొంటున్నాయట. సో ఇక్కడ మీకు ఆ వార్త క్లియర్గా అర్థమై ఉంటుంది. మన చిన్నతనంలో చూసుంటాం, ఇప్పుడు కూడా చూసుంటాం. ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు హాస్టల్స్లో ఉండేట్టు చూసినాం. తర్వాత హైదరాబాద్ లాంటి మహానగరానికి వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్టల్స్ చూసినాం. తర్వాత పీజీలని కొత్తగా వచ్చిన అవి చూసినాం. అందులో ఓన్లీ గర్ల్స్కి సపరేట్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్ ఉంటుంది, వర్కింగ్ ఉమెన్ సపరేట్ ఉంటుంది, వర్కింగ్ మెన్ సపరేట్ ఉంటాయి. సో ఇట్లాంటి కొన్ని చూస్తుంటాం. 2 షేరింగ్ 3 షేరింగ్ అని చెప్పేసి ప్రైవేట్ హాస్టల్లో చూస్తాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హాస్టల్స్ అట్లా కావంట. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఒకే రూమ్లో కలిసి ఉండొచ్చట, కలిసి వండుకోవచ్చట, కలిసి తినొచ్చట, కలిసి పడుకోవచ్చట. సో ఇదెక్కడి సాంప్రదాయము, ఇదెక్కడి నయా ట్రెండు. ఇక దీనికంటే ఒక బ్రోతల్ హౌస్ అని పెట్టుకుంటే బెస్ట్, ఒక వ్యభిచార గృహం అని పెడితే బెస్ట్ ఏమో. ఇది నయా ట్రెండ్ నడుస్తుందండి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి సరౌండింగ్లలో ఇది ఒక నయా ట్రెండ్ నడుస్తుందంట. పల్లెటూరులో ఉన్నటువంటి అమ్మానాన్నలు ఇలా పిల్లలు ఉన్నత చదువుల కోసము, ఉద్యోగాల కోసము వాళ్ళ మీద కోటి ఆశలు పెట్టుకొని ఎంతో నమ్మకంతో హైదరాబాద్కు పంపిస్తే కొంతమంది యువత ఈ నయా ట్రెండ్ ఉచ్చులో పడి తెలిసి తెలియక అబ్బాయి అమ్మాయి ఒకే రూమ్లో కలిసి ఉండడం, కలిసి ఉద్యోగానికి పోవడం, కలిసి వంట చేసుకోవడం, ఇట్లా అనేక రకమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నాయి, అనేకమైనటువంటి సమస్యలు తెచ్చిపెడతా ఉన్నాయట. ఈ నయా ట్రెండ్ కొత్త హాస్టల్స్ కో లివింగ్ పేరుతో కొత్త వ్యాపారం అంటే మంచిగా బహిర్గతంగానే పెడుతున్నట. ఈ కో లివింగ్ వ్యాపారం అనేది ఇది కొత్తగా మనం ఓయో లాంటివి చూస్తూ ఉంటాం. ఓయో అనగానే యువతకు ఒకటి గుర్తొస్తుంది. సో అట్లా కొత్తగా కో లివింగ్ హాస్టల్స్ అని వాళ్ళు మంచిగా ప్రచారం చేస్తున్నట. కో లివింగ్ అంటే మీకు తెలుసు, ఇద్దరు కలిసి ఉండొచ్చు. దీని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఇట్లాంటి వైదా మరి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఉక్కుపాదం పోతుంది అనేది. ఇక పోలీసులకు రూల్స్ లేవా? పోలీసుల వాహనాలపై 68 లక్షల చలాన్లంట. 17,390 ట్రాఫిక్ కేసులు పెండింగు. ఆర్టీఐ ద్వారా సేకరించిన ట్రాఫిక్ మెన్లో కేంద్రం సింగ్ అంట. ఇక సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్, పోలీసులను ఏకిపారేస్తున్న నెటిజన్లు. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం, మన బైక్ మీద ఎంత చలాన్ ఉందని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటాం. ఎప్పుడైనా హెల్మెట్ లేకుండా సిగ్నల్ క్రాస్ అయినప్పుడు పోలీసు వాళ్ళు ఫోటో తీస్తే ఎంత చలాన్ పడ్డది, ట్రిపుల్ రైడ్కి ఎంత పడ్డదని చెక్ చేసుకుంటాం. సో మన వాహనాలనే కాదు, పోలీసు వాళ్ళ వాహనాల మీద కూడా చలాన్లు ఉన్నాయట. ఆటన కాదు, రూపాయి కాదు, చారణ కాదు, 68 లక్షల రూపాయల చలాన్లు ఉన్నాయట పోలీసుల వాహనం మీద. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి 68 లక్షల చలాన్లు పోలీసు వాహనాల మీదనే. వాళ్ళు ఎందుకు కట్టట్లేదని ఒక ఆయన ఆర్టీఐ ద్వారా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఆర్టీఐ ద్వారా సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్లో అసలు కథ మొత్తం బయటపడ్డట. పోలీసు వాహనాల కథ, వాళ్ళ పెండింగ్ కథ 68,67,885 రూపాయలనేట. ఏంది సారు, మా బండ్లకు ఫోటోలు కొడతారు, మాకు చలాన్లు వేస్తారు, కానీ మరి మీ బండ్లకు ఉన్నటువంటి చలాన్లు మీరు కట్టరా అని ప్రజలు ప్రశ్నల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిస్తున్నారు ఈ ఫోటోను. రైట్గా ఇంకో వార్త చూస్తే, మళ్ళీ కావాలంటూ బాలుడిపై యువతి లైంగిక దాడి, బ్రదర్ అంటూ ముగ్గులోకి దించిన కిలేడి, ఎవరికైనా చెబితే రేప్ కేసు పెడతానని బెదిరింపులు, అసభ్యకరంగా చేయాలంటూ పదే వేధింపులు, యువతి టార్చర్ తట్టుకోలేకపోయిన పిల్లాడు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఫోక్సో కేసు నమోదు. తమ్ముడు అంటూనే మైనర్ బాలుడిపై యువతి లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్లో కలకలం సృష్టిస్తుంది. ఒకే రోజు కాదు, అలా చాలా కాలంగా చేస్తుందట యువతి. ఈ మధ్యన మరి చేస్తూ మరింత అసభ్యకరంగా పదే చేయాలంటూ బాలును వేధిస్తోంది. దీంతో ఆ యువతి టార్చర్ భరించలేని 16 ఏళ్ల పిల్లాడు పేరెంట్స్కు అసలు విషయం చెప్పడంతో ఇక మ్యాటర్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. సో ఈ వార్త చదవాలంటే నాకైతే ఫస్ట్ సిగ్గు అనిపిస్తుంది. అరే ఇవేం వార్తరా నాయన అనిపిస్తుంది. కానీ చెప్పక తప్పదు. సమాజంలో అవగాహన రావాలి, సమాజం చైతన్యం కావాలంటే ఇవి చెప్పాలి. అరే 16 ఏళ్ల యువకుడు, కనీసం 18 ఏళ్ళు కూడా నిండినటువంటి ఒక యువకుడి మీద 29 ఏళ్ల మహిళ సో పైశాచికంగా
ఆమె శృంగారంలో ఆ అబ్బాయిని ఇబ్బందులకు గురి చేస్తూ ఆమె శారీరక సుఖం కోసం పాపం ఆ పిల్లాన్ని వేధిస్తుందట. సో ఆమె టార్చర్ తట్టుకోలేక ఆ పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ చెప్తే మరి ఫోక్సో కింద కేసు నమోదైందట. సో ఇట్లా నడుస్తూ ఉంది. నయా ట్రెండ్ ఎట్లా నడుస్తూ ఉందంటే, సో ఇక చూస్తూ ఉన్నారు, యువతి టార్చర్ తట్టుకోలేకపోయినాడు. 16 ఏళ్ళ పిల్లారు పేరెంట్స్కి చెప్తే ఇక ఆమె మీద కేసు పెట్టి మరి జైలుకి పంపిస్తారా, ఏం చేస్తారు, ఏం కదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇటువంటి వార్తలు చూస్తూ ఉంటే సమాజం ఎట్టుపోతుంది అనేది అర్థం కావట్లేదు. మనం ఎక్స్ప్లెనేషన్లో మాట్లాడదాం దాని గురించి కూడా. ఇక సామాన్యుల ఖాతాలు ఖాళీ అంటూ పెరుగుతున్న ఆన్లైన్ దొంగతనాలు అంటూ ఒక వార్త కనిపిస్తుంది. మరొక వార్త, టెర్రరిస్టులపై వారికి చావే గతి, ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్, పాక్తో కొనసాగుతున్న ఉద్రిక్తలు, ఇక అక్కడి నుంచి దిగుమతులు బ్యాన్, కేంద్రం సంచలన నిర్ణయం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఈనాడులో కనుక చూసుకున్నట్టయితే, ఒక్క నేరం జీవితాంతం శిక్ష, తెలిసి తెలియక చేసి భవిష్యత్తు కోల్పోతున్న యువత. వాస్తవమే, దాని గురించి కూడా మాట్లాడదాం. కొంతమంది పరువు హత్యలు చేయడం, కొంతమంది ప్రేమతో ఉన్మాదిగా ప్రేమించిన అమ్మాయి గొంతు కోయడం, ఇట్లా చాలామంది జైలుకు పోతూ ఉన్నారు తెలిసి తెలియక. ఇక మరొక 300 కోట్ల రూపాయల పెట్టుబడులు ముందుకొచ్చిన సిరా నెట్వర్క్, ఇక ఎల్సీజీసీ రెజల్యూట్ సంస్థలు మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం అంటూ వార్తలు కనిపిస్తుంది. ఈనాడులో మనకు నాటి సిఎస్ విచారణకు రంగం సిద్ధమట, ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం అంటూ ఈనాడులో హైలైట్ కనిపిస్తుంది. మరో వార్త, 13 జిల్లాలో తీవ్ర వడగాలులు, జూన్ వరకు పొంచి ఉన్న ముప్పు, ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారుల అంచనా. ఈ జిల్లాలో గత 11 ఏళ్లలో సగటున 21 నుంచి 40 రోజుల వడగాలుల నమోదట. ఏం ఎండ కొడుతుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో కూడా వీచే గాలి అంతా కూడా వేడిగా వస్తున్నది. గాలి మొత్తం ఈ చర్మం అంతా కూడా ఆ వేడికి అసలు తట్టుకోలేకపోతున్నది. సాయంత్రం 5-6 గంటలకు కూడా వేడి గాలి లేనిది ఎంత ఎండ కొడుతుంది. 45 డిగ్రీల ఎండ తట్టుకోలేకపోతున్నారు సామాన్యులు. వయసు పడిపోయినటువంటి ముసలోళ్ళు అయితే ఆ ఎండ దెబ్బకు అక్కడక్కడే కుప్పగూలిపోతున్నారు. సో దయచేసి ఎమర్జెన్సీ అయితేనే మీరు 12, 1, 2 గంటల సమయంలో బయటికి పోండి తప్ప ఉత్తగానే పోతా అంటే ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆలోచించుకోవాలి. వయసు పైబడిన వాళ్ళు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆంధ్రజ్యోతిలో కనుక మనం చూస్తే, ఆంధ్రజ్యోతి హెడ్లైన్ చూస్తే, ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ అట, రాష్ట్రంలో 3 ఎలక్ట్రానిక్స్ ఉత్పాదక క్లస్టర్లకు నిర్మాణం. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, రావిర్యాలలో 2 ఈఎంసీలు, వేలాది మందికి ఉపాధి, మరిన్ని స్థాపిస్తాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. 300 కోట్ల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు, 5G నెట్వర్కింగ్ పరికరాల తయారీ, 10 ఎకరాల పరిశ్రమ, ఇక 2500 మందికి ఉపాధి, త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ. ఇక మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణారావు అంటూ కొత్త సిఎస్ వచ్చింది కదా మనకి. ఇక ఆ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరో వార్త, కాశ్మీర్లోని ధాల్ సరస్ వద్ద పహారా కాస్తున్న ఓ జవాన్, వాణిజ్యం బంద్, పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం, ప్రత్యక్ష పరోక్ష దిగుమతులన్నిటికీ వర్తిస్తుందంటూ స్పష్టీకరణ. ఇక కొరియర్లు, పార్సల్ సేవలు కూడా పూర్తిగా నిలిపివేత, పాక్ నౌకలేవి భారత పోర్టులోకి రాకుండా నిషేధం, భారత్ నుంచి దిగుమతులను ఇప్పటికే నిలిపివేసిన పాక్. ఇరు దేశాల మధ్య 80,000 కోట్లకు పైనే వాణిజ్యం. సో రోజు రోజుకు కయ్యం ముదురుతున్నది. ఏడు దాకపోతుంది, ఏమైతే చూడాలి. అందగత్తలు వచ్చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మిస్ కెనడా మెరిసన్కు సాంప్రదాయ స్వాగతం. నేడు రేపు 120 దేశాల పోటీదారుల రాక, మిస్ వరల్డ్ వేదికగా ఇక మెడికల్ టూరిజంపై ప్రచారం. 16న ఏఐజీలో కార్యక్రమం. మిస్ కెనడా ఏమాడినా క్యాథరిన్ మెరిసన్కు కళాకారిణిల స్వాగతం అంటూ ఒక అందగత్తెకు స్వాగతం పలుకుతున్నటువంటి వార్త కనిపిస్తుంది. రైట్, ఇక భూభారత్లో ఫీజు మినహాయింపు ఉన్నట్లా లేనట్లా, CCLA నుంచి విడుదల కాని ఉత్తర్వులు, పైలట్ ప్రాజెక్టుకు మండలాల్లో గందరగోళం, రేపటి నుంచి మరొక 28 మండలాల్లో అమలు, రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం అట. పచ్చలపైన ట్రంప్ సుఖం అంటే ఇంకొక వార్త హైలైట్ కనిపిస్తుంది. ఏంది పచ్చలది? భారత్ నుంచి తెప్పించుకునే ఆహార ఉత్పత్తులపై నిఘా, పన్ను కట్టకపోతే భారీ జరిమానాలు, సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలు భారతీయులు చిరు వ్యాపారులు. ఇంతకాలం సుంకాలు లేకుండానే ఇకపై పన్ను పోటంట. అమెరికాకు బంధువులు తీసుకొచ్చే వాటిపైన ఆంక్షలు, ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూపులో చర్చలట. సో పచ్చళ్ళు తీసుకుపోదాం అమెరికా అన్న కూడా దాని మీద
ట్రంప్ సుంకం విధిస్తాడట. ఈ ట్రంప్ సల్లగుండా ఇక 300 కోట్ల భూమి హంఫట్ హైదరాబాద్లో ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన బడాబాబులు 3 ఎకరాల నిర్మాణాలు 10 ఏళ్లుగా పట్టించుకొని అధికారులు తాజాగా రంగంలోకి. ఇక కూల్చివేతలు చేపడుతూ సరిహద్దుల గుర్తింపు బెదిరిస్తూ అడ్డుకుంటున్న బడాబాబులు అనుచరులు. ప్రభుత్వ స్థలాల కబ్జాకు అడ్డుకట్ట. బంజారాహిల్స్ ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సకాలంలో గుర్తించారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్. ఒకసారి వెలుగులో కనుక మనం చూస్తే ఇండియన్ నేవీ శనివారం తన త్రిశూల శక్తిని ప్రదర్శించింది. షిప్, సబ్మెరైన్, హెలికాప్టర్తో సముద్రంలో గస్తీ కాస్తున్న ఫోటోను నేవీ ఎక్స్లో షేర్ చేసింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది. రెడీగా ఉన్నాం యుద్ధానికంటూ సిగ్నల్ ఇస్తోంది. ఇక క్లోర్పైరిఫాస్ డేంజరస్ బెల్స్ అంటాం. సో ఈ ఫైర్పాస్ అనేటువంటి డేంజరస్ బెల్స్ కూరగాయలు, పండ్ల తోటలపై విచ్చలవిడిగా పిచికారి అట. వాటిని తినడంతో దెబ్బతింటున్న నాడీ వ్యవస్థ. సడన్ బ్రెయిన్ స్ట్రోక్. దేశంలో ప్రతి 40 సెకండ్లకు ఒకరికి బ్రెయిన్ స్ట్రోకు, ప్రతి 4 నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం. ఇటీవల కాలంలో రాష్ట్రంలోని పెరుగుతున్న కేసులు. ఇందుకు ప్రధాన కారణం కడుపులో ఇక ఫెరిఫాస్ అనేటువంటి అవశేషాలు చేరడమే. 40 దేశాల్లో ఇప్పటికే ఈ పురుగుల మందు నిషేధం. మన దేశంలో నిషేధించాలంటూ పెరుగుతున్న డిమాండ్లు. సో ఈ పురుగుల మందు కూరగాయల మీద, పండ్ల మీద ఎప్పుడైతే పిచికారి చేస్తారో ఈ పెరిఫాస్ అనేటువంటిది మరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందంట. లోపలికి కడుపులోకి పోయి అనేకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయట. బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు కావచ్చు, ఇవన్నీ సంభవిస్తూ ఉన్నాయట. ఇప్పుడు ఏం తింటున్నామో ఎవరికి అర్థమవుతలేదు. మొత్తం బయట యాపిల్ పండు కొంటే మీద తెల్లగా పొట్టు లెక్క ఉంటుంది. అదేంటి అంటే దానికి మాగానికే. మామిడి పండు చూస్తే నిగనిగలు ఆడుతుంది. మరి ఇది ఎట్లా మాగిందంటే అది కూడా దానికి కూడా ఒక కెమికల్ ఉంటుంది. ఏ ఫ్రూట్ తీసుకో కెమికల్ తోటే పండేది. ఇలా డ్రాగన్ ఫ్రూట్ నుంచి ఇలా గ్రేప్స్ వరకు, లేదంటే వాటర్ మిలన్ నుంచి ఇంకే పండు వరకు తీసుకున్న అన్నీ కూడా అవే ఒక్కటే కాదు, కూరగాయలు కూడా అట. పండించే కూరగాయలు, ఉల్లిగడ్డ, ఈ టమాటా, ఇవన్నిటి మీద కూడా మరి ఈ యొక్క క్లోర్పెరాఫిస్ అనేటువంటి మందు యొక్క ఎఫెక్ట్ కనబడుతుందంట. ఆ మందు వల్ల ప్రాణాలకే ముప్పట. ఇక హైదరాబాద్లో హై అలర్ట్ అంటూ వార్త కనిపిస్తుంది. ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్ అంటూ వార్త కనిపిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, హైదరాబాద్ కొంత హై అలర్ట్లో ఉన్నది. జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భారీ బందోబస్తుని మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైట్, ఇక్కడ చూస్తే పత్తి రైతుకు ఐడి కార్డు అంటూ వార్త కనిపిస్తుంది. 11 అంకెలతో ప్రత్యేక నెంబర్ కేటాయింపు. రేపటి నుంచే రిజిస్ట్రేషన్ షురు. ఐడితో ఆధార్, పట్టాదార్ పాస్బుక్, ఫోన్ నెంబరు లింకు, భూమి రకము, పంటల సాగు వివరాలు నమోదు. కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్నటువంటి ఫార్మర్ ఐడి. సో ఐడి కార్డు వస్తుందంట. మనకు ఆధార్ కార్డు లెక్కనే మరి ఫార్మర్ ఐడి కార్డు అని వస్తుంది. ప్రతి రైతుకు ఈ ఐడి కార్డు ఉంటుందట. 11 అంకెలతో కేటాయిస్తున్నట. మరి ఎవరైనా పత్తి రైతులు ఉంటే నమోదు చేసుకోండి, భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీని గురించి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇక పొద్దున ఎండ, సాయంత్రం గాలివాన అంటూ వాతావరణానికి సంబంధించిన ఒక వార్త హైలైట్ కనిపిస్తుంది. సో ఇంకా అంతే. ఒకసారి స్వేచ్ఛలో చూస్తే స్వేచ్ఛలో ఏం కనిపిస్తుంది హైలైట్గా? ఉద్యోగులకు బీమా ధీమా, ఆరోగ్య బీమాకు గ్రహణం, పేరుతో స్వేచ్ఛా కథనం, మధ్యాహ్నం కల్లా ప్రీమియం చెల్లించినటువంటి ప్రభుత్వం. అమలులోకి వచ్చిన ఆరోగ్య బీమా, జిహెచ్ఎంసీ ఉద్యోగుల హర్షం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. ఇక ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ 1000 ఎకరాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి. సిరా నెట్వర్క్స్ ఎల్సీజీసీ ఇక రెగ్యులేటివ్ గ్రూప్ భారీ పెట్టుబడి, 2500 మంది యువతకు ఉపాధి. మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. త్రిశూల వ్యూహం, బార్డర్లో రాఫెల్ జెట్స్, సముద్రంలో నౌక జలాంతర్గామి, ఫోటోలు షేర్ చేసిన నావిక దళం. ఎప్పుడైనా ఎలాగైనా ఎక్కడైనా అంటూ ట్యాగ్ లైన్. బాహుబలి రేంజ్లో భారత్ యుద్ధ సన్నాహం, భారత జలాల నుంచి పాక్ నౌకలపై నిషేధం అంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. మరొక వార్త, ఆపరేషన్ భూదాన్ సరిగ్గానే సాగుతోందా? శంకర్ నాయక్ను ఈడీ అధికారులు కలవడం ఏంటి? గతంలో భూముల మాటున డబ్బుల వసూలు, అమాయకుల్ని మోసం చేయడంతో కేసులు, అరెస్ట్ అయి ఊచలు లెక్కబెట్టిన కమ్యూనిస్టు నేత. అలాంటి వ్యక్తిని ఈడీ కలవడంపై సర్వత్రా అభ్యంతరాలు.
ముందు ఆయన్నే విచారించాలంటూ డిమాండ్. శంకర్ నాయక్ నుంచి వివరాలు సేకరిస్తున్న ఈడీ అధికారులు. సమయం లేదు మిత్రమా, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల వసూళ్ల దందనట. పదవీ కాలం ముగింపునకు కౌంట్ డన్. చివరి రోజులోనైనా సంపాదించుకోవాలని ఆరాటం. హ్యాబిట్స్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై దాడి, విధులు బహిష్కరించిన మున్సిపల్ సిబ్బంది. ఎట్టకేలకు కార్పొరేటర్పై కేసు నమోదు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కు షోకాజ్ నోటీస్ అట. సో ఇక వీళ్ళ పదవీకాలం అయిపోతున్నది. జిహెచ్ఎంసీ కార్పొరేటర్ల పదవీకాలం ముగుస్తూ ఉంది కదా, ఇక పైసలు సంపాదించుకోవాలని సిద్ధంగా ఉన్నారట. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. గ్రూప్ తగాదలతో హస్తం వ్యస్తం అంటూ ఇంకొక వార్త వెళ్ళడం కనిపిస్తుంది. కాంగ్రెస్ చేసింది కుల సర్వే, అది కూడా తూతూ మంత్రంగా చేసిరు, అప్పుడే జబ్బలు జరుచుకుంటే ఎట్లా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు. సో అతిథులకు అసౌకర్యం కలగొద్దు, పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి, పోటీదారుల కోసం ఇక సవివరమైన బుక్లెట్ సిద్ధమంటూ వార్త హైలైట్ కనిపిస్తుంది. అధికారులను ఆదేశించిన సిఎస్. మిస్ వరల్డ్ పోటీలపై ఈ నెల 5న సీఎం సమీక్షనట. ఇక కూలీల ఉపాధికి గండి, తునికాకు సేకరణపై నీడలట. కొనుగోలు కాంట్రాక్టర్లు వెనుకంజ, బీడీలు తాగేవారి సంఖ్య తగ్గడమే కారణమా? మరోవైపు సేకరణపై పులుల ఎఫెక్ట్. 2 ఏళ్ల నుంచి తగ్గుదల. కాంట్రాక్టర్ల కొనుగోలు చేసింది 110 నుంచి 113 యూనిట్లేనట. సో తునికాకు సేకరణ తగ్గిందట. దిశలో చూస్తే ఉగ్రవాదిని వదిలిపెట్టాం, వారికి సహకరించిన వారిపైన యాక్షన్ తీసుకుంటాం, సీమాంతర తీవ్రవాదంపై పోరులో అంగోలా మద్దతుకు థ్యాంక్స్ అంటూ మోదీ ఫోటో కనిపిస్తోంది. మోదీకి సంబంధించిన వార్త కనిపిస్తోంది. ఇక మరోవైపు స్పెషల్ సెక్రటరేట్ సుప్రీం అంట. స్పెషల్ సెక్రటరీ సుప్రీం, ఆ శాఖలో నిర్ణయాలని ఆఫీసర్ కనుసన్నల్లోనే, ఒకే చెబితేనే ఫైల్స్, ముందుకు లేదంటే పెండింగ్లోనే. బదిలీలు ప్రమోషన్లను ఆ ఐఏఎస్దే హవా, అధికారికి సదరు శాఖ మంత్రి సైతం ఫుల్ సపోర్ట్, ఏం చేయలేక సీనియర్ ఆఫీసర్ మౌనం అంటూ సుప్రీం సెక్రటరీకి సంబంధించి సుప్రీం అనేటువంటి వార్తతోటి హైలైట్ కనిపిస్తుంది. మాట్లాడడం దాని గురించి. ఇక ఫ్యూచర్లో ఈసీటీ అంటూ సిద్రబాబు వార్త కనిపిస్తే, తీవ్రవాదులకు అడ్డాగా నల్గొండ, దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా మూలాలు ఈ జిల్లాలోనే, తెలంగాణలో చేతగాని ప్రభుత్వం, తప్పుల తరగగా కులగరణ అంటూ ఎంపీ రఘునందన్ రావు సీరియస్ అవుతున్నటువంటి అంశం కూడా కనబడుతుంది. దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. త్వరలోనే కులగరణపై బహిరంగ సభనంట. రాష్ట్రంలో ఏర్పాటుకు బీసీ సంఘాల ప్లాన్. పార్టీ అగ్రనేతలతో సీఎం రేవంత్ చర్చలు, రాహుల్ గాంధీ రావాలంటూ రిక్వెస్ట్. రాజకీయ పరిస్థితులపై డిస్కషన్. హైదరాబాద్కు చేరుకున్న ముఖ్యమంత్రి. ఇక దూరం బీఆర్ఎస్ ప్రోగ్రామ్స్లో కనిపించని ఎంపీ అభ్యర్థులు, అంటిమున్నట్టుగా వ్యవహార శైలి, ఇప్పటికే పార్టీ మారిన 3 క్యాండిడేట్స్ అంటూ వార్త మనకు ఆల్రెడీ కనిపిస్తుంది. ఇక 600 చదరపు అడుగులు దాటిన 1,00,000 బేస్మెంట్ పూర్తయిన ఇందిరమ్మ ఇండ్లకు ఈ ఒక్కసారికి మినహాయింపు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వాటికి మాత్రమే, మిగతా చోట్ల నిబంధనల మేరకే అంటూ మంత్రి పొంగులేటి షాక్ ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటూలకు. ఇంకా నేడు రేపు వర్షాలంటూ ఒక వార్త కనిపిస్తుంది. బాలుడిపై యువతి లైంగిక దాడి, కొద్ది రోజులుగా అఘాయిత్యం, ఎవరికీ చెప్పొద్దంటూ బెదిరింపులు. హైదరాబాద్లోని జూబిలీహిల్స్లో ఘటన, నిందితురాలిపై కేసు నమోదంటూ వార్త కనిపిస్తుంది. మరోటి కర్రెగుట్టలో మరో బేస్ క్యాంప్ అంట. అలుబాకా శివార్లో ఏర్పాటు, కొనసాగుతున్న భద్రతా బలగాల కూంబింగ్, ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా అధికారులకు సామాగ్రి అట. సో ఇంకా నడుస్తున్నది కర్రెగుట్టల కాల్పుల మోత, కర్రెగుట్టలకు శాంతి చర్చలు, ఆపరేషన్ కగారును ఆపాలని ఇంకా డిస్కషన్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్రం నమస్తే తెలంగాణ చూస్తే ఇక తూకంలో కోత, అన్నదాతకు వేత అంటూ చెప్పేసి మనకు ఒక వార్త కనిపిస్తుంది. క్వింటాల్ ధాన్యంలో 5 కిలోల కోత, తరుగు పేరిట రైతులు నిలుపు దోపిడీ, తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు అంటూ రైతుల గురించి ఒక వార్త అద్భుతంగా రాసింది నమస్తే తెలంగాణ. సో ఇంతవరకు వాస్తవం అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం పోస్ట్ కూడా పెట్టినాం, పోల్ పెట్టినాం. సో పోల్ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మరి పోల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు, అసలు నిజంగానే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల విషయానికి వస్తే నిజంగానే వడ్ల కొనుగోలులో కోత ఏమైనా ఉన్నదా? సో ఇక్కడ వడ్ల కొనుగోలులో రైతులకు క్వింటాల్కు 5 కిలోల కోత జరుగుతుందా జరగట్లేదా అని చెప్పేసి మనం పోల్ పెడితే
ఇక్కడ జరుగుతుంది అని చెప్పేసి సో జరుగుతుంది అని చెప్పేసి దాదాపుగా ఎంతమంది 235 మంది ఓటేసారు. సో ఒక్కసారి చూడొచ్చు, వడ్ల కొనుగోలులో రైతుల క్వింటాల్కు 5 కిలోల కోత జరుగుతుందా జరగట్లేదని మనము పోల్ పెడితే ఈ పోలుకు గాను కోత జరుగుతుంది, 5 కిలోల కోత మరి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఓట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 100కు 77% మంది కోత జరుగుతుందని, ఒక 23% మంది కోత జరగట్లేదని చెప్పేసి మరి చెప్తా ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి నజరు పెట్టాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, అదే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక్కసారి మీరు కొనుగోలు సెంటర్ల తనిఖీలు చేయండి. స్థానిక ఎమ్మెల్యేలు కానీ స్థానిక అధికారులు కానీ ప్రజాక్షేత్రంలోకి పోయి ఒకసారి నిజంగానే కొనుగోలు సెంటర్లో మరి 5 కేజీలు క్వింటాల్కు కోత జరుగుతున్నదా లేదా ఒకసారి తనిఖీలు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సో ఇక్కడ పోల్ పెడితే కూడా చాలామంది కోత జరుగుతుందనే వాళ్ళు మెసేజ్ పెడతా ఉన్నారు. ఇక చూడండి, జన్గాం రైస్ మిల్లో జరుగుతున్నదట. ఇక 7 కిలోలు చేస్తున్నారు బేబీయో బాబీ అని పెట్టిండి నేను ఎవరో. సో ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కొంత ఎండాకాలం వానకాలం కష్టపడి పండించిన వడ్లకు అమ్ముకునేందుకు రైతులు గోసపడుతున్నారు. సన్నాలు తప్ప దొడ్లు వడ్లు కొనబోమని కొనుగోలు కేంద్రాల్లో తెగేసి చెప్పడం, మిల్లర్ల వద్దకు పోతే అక్కడ కొనకపోవడంతో దిగులు చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెద్దిరిపాడు రోడ్లో ఓ మిల్లు వద్ద శనివారం ధాన్యం లోడ్తో బారులు తీన ట్రాక్టర్లు. సో రైస్ మిల్లర్లు 5-6 కిలోలు కొట్ చేస్తున్నారట. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. దీని గురించి మనం డిస్కషన్ కూడా చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇప్పటివరకు మనం హెడ్లైన్ చూసినాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.